శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణం శరణిస్తూ చెప్పవలసిన ధారణంగా సరళంగా చెప్పాలని వినయంగా నమస్కరిస్తూ చెప్తాం. పరిశీలిస్తున్నాను ఏ విషయం. ఆంగ్లేయులు మన చాలా అన్ని విధాల శారీరంగా మానసికంగా ఆడవాళ్ళని మగవాళ్ళని అన్ని రకాల బానిసలు చేసి చాలా బాధ పెట్టారు. ఇంట్లో సవితలు అయితే పిల్లలు ఎలా బాధ పెడుతుంది, అంతగానే ఎక్కువ బాధ పెట్టారు. ఆస్తి ఉంది అందకుండా అంతగానే ఎక్కువ బాధ పెట్టారు. అవి నువ్వు లెక్కగా. అయితే వాళ్ళు ఎంత చేసేప్పుడు కూడా మన రక్తనాళాల్లో రక్తాల్లో నాణాల్లో నరాల్లో వాటిల్లో కూడా శుభ్రంగా ఎక్కడ ఎముకలో ఎక్కడ రక్తమాంసాల్లో ఎక్కడా కూడా వాళ్ళు మన సాంప్రదాయాన్ని మన భారతదేశ ధనాన్ని వాళ్ళు తీసుకోలేకపోయారు. అదేంటది? మా సంస్థ భాష సాంప్రదాయాన్ని ఎంత వాడు ఇంగ్లీష్లో మాట్లాడినప్పుడు కూడా వాడు ఇంగ్లీష్ అంత అనుకోకుండానే తెలుగు మాట్లాడమే మాట్లాడుతున్నారు. అయితే అది ఒక విధంగా చాలా లాభం చేసింది. ఎలా చేసిందో ఒక పరిశీలిద్దాం. సంస్థ భాషకి తెలుగులో డుములు చేసే తెలుగు భాష అయిపోతుంది. ఈ కాలంలో తద్భవాలు అవంటే ఎవరికి అర్థం కావు. ఎందువలన ఇప్పుడు పిల్లలు కూడా కంప్యూటర్లు టీవీలు అశాధ్యం చూసి రాసేయటమే. వాళ్ళకి ఏం తెలుస్తుంది? అందువల్ల నేను ఇప్పుడు చెప్పడం నా చదువుతున్న పిల్లలు పిల్లలకు అలాగే చెప్పాను. వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుంది? వాళ్ళ మనలో రక్తాన్ని లాగా పీల్చుకుని చంపారు. కానీ మన ఆత్మవిశ్వాసాన్ని మనలో ఉన్నటువంటి బలహీనతల్ని లాక్కుని బాధ పెట్టారు. కానీ మనలోని గొప్పదాన్ని వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోయారు. ఎంత చేసేప్పుడు కూడా మన సంపాదన పద్ధతి తీయలేదు అని చెప్తున్నావు. వాళ్ళు ఇంగ్లీషు కూడా పరిచయం చేస్తా వాళ్ళ షేక్స్పియర్ లాంటి వాళ్ళు చాలామంది నాకు కొంత ఎంత బాగుందో వాళ్ళకి చెప్పకూడదు. ఇక బ్రౌన్ ఎంత బాగా చేశాడు. బ్రౌన్ చక్క మన భాషను సంప్రదాయం నిలబెట్టాడు. మనకు ఇచ్చాడు డిక్షనరీ రాసి అనే పుస్తకాలు ఇచ్చాడు. అది మంచి ప్రతి మనిషి అందుకు మంచి తీసుకోవాలి, చెడు తీసుకోకూడదు. చెడు రాజకీయం అయిపోతాం. వాళ్ళ పరిపాలన మనం చాలా బాధ పెట్టారు. స్వాతంత్రం నేర్చాం కానీ మనకి పూర్తిగా స్వాతంత్రం వచ్చిందా? ఏమన్నాడు గాంధీ? ఎవరైతే ఆడది ఒంటరిగా వెళ్తుందో అర్హత కూడా అప్పుడు అన్నాడు. ఎక్కడో తిరుగుతున్నారు కానీ ఏమీ స్వాతంత్రం లేదు. వీళ్ళు కూడా తయారైపోయారు. ఎంత పీకినప్పుడు కూడా మా పూర్వ సాంప్రదాయాన్ని తీయలేక సంస్థాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు చెప్పొచ్చే విషయంలో సంస్థ భాషలో ఉన్న తెలుగు పదాలని డుములు చేసి తద్భవాలు ఎవరికి అర్థం కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పడానికి వచ్చింది. సంస్థ భాష డుములు చేస్తే తెలుగు పదం అయిపోతుంది. వస్తువు అంటే సంస్థ పదం. అన్నము, నామము, రాముడు, దేవుడు, దైవము, వృక్షము, ఫలము, బోధన రువర్ణం, వస్తువులు, పుస్తకాలు ఎన్ని రకాల భాషలు మనలో కలిసి అది మంచి అమాయకత్వం చేయిస్తారు. ఇంగ్లీష్ వాళ్ళు అమాయకత్వం చేశారు. చాలామంది చేసి వాళ్ళు ఇష్టం ఆడుకున్నారు. ఇలాంటి ఒక చివరి మన భాషను పుస్తకం మన భాషలో అనేకమైనటువంటి భాషలు కలిశాయి. కానీ మన వ్యక్తిత్వాన్ని మన స్వంతాన్ని తనది అంటే ఒక నిర్దిష్టమైన ముద్ర వేసుకుని తెలుగు భాష. ఆ ముద్ర వేసుకునే భాషా జీవనం అది మాత్రం సహజమే. కానీ ఈ కాలం వాళ్ళకి అర్థమైన సంస్థ డొమ్ములు చేరుస్తేనే తెలుగు భాష అవుతుంది. విభక్తులు లేకపోతే మాట్లాడలేం, గుణింతాలు లేకపోతే మాట్లాడలేం. ఆ గుణింతాలు ఏమిటి? అర్థం అక్కు చిట్టు అంటే ఎవరికి అర్థమవుతుంది? ఎవరికి అర్థం కాదు. అక్కు ఉక్కు రాము అంటే ఎవరికి అర్థమవుతుంది? అందుకని హల్లులకి అది శిక్ష సంపాదించిన హల్లులకి అచ్చులు చేరిస్తే గుణింతో లెక్కలు తీసి కలిపితే అంటారు. చేస్తే నిక్కు ప్లస్ అక్క తలకట్టు దీర్ఘం అవని ఈ కాలం అలా చెప్తే అర్థం కాదు. తలకట్టు దీర్ఘం చెప్తే చిన్నప్పుడు మట్టి మీద నేల మీద రాయించే ప్రవిలో తలకట్టు దీర్ఘమే గుడి దీర్ఘం అందరూ అది చదువుతాం. ఈ కాలం అందరూ కూడా అని గుడి దీర్ఘం అంటే హల్లులకు అచ్చులు చేర్చడమే. ముందు ముఖ్యంగా మనం మాట్లాడాలంటే గుణింతాలు ఉండాలి, ఒత్తులు ఉండాలి. ఒత్తులు కూడా ఇంగ్లీష్లో అయితే దిదా అనేస్తాం, టూడా అనేస్తాం, అక్షరాలు మింగేస్తాం, గారెలు అంటాం. కానీ తెలుగు భాషకి అలా లేదు. ఒక స్త్రీ ఒక భర్తతో ఉన్నట్టుగానే సాంప్రదాయంగాను ఏ పదానికి ఆ పదే ఉంటుంది. అందువలన ఇక్కడ ఏమైంది? దేవత, స్త్రీ దేవత దీర్ఘం అయిపోయింది. భూలు బహువచనం. ఇంకేమైంది? ఫలము,
వృక్షము. పలకలు నిలువనం వచ్చింది బహువచనంలో. అనేక భాషలు మనలో కలిసిపోయాయి. కలిసి తెలుగు భాషలోనే చెప్పుకుంటున్నాం. ఉప్పుకి సాల్ట్ వచ్చింది. అది చివరికి ఇంగ్లీష్లో తెలుగుకి బుక్స్ అనేస్తున్నారు. ఫాదర్ ఎక్కడి నుంచి వచ్చింది? పితాల నుంచి వచ్చింది. ఫాదర్ వాడి అయిపోయింది. వాళ్ళ భ్రాతృ నుంచి వచ్చింది. మదర్ నుంచి వచ్చింది. అలాగే సోదరుల నుంచి వచ్చింది. వికృతి రూపాన్ని అదే మనం చెప్పుకునే భాషలన్నీ కూడా. అలాగే సిస్టర్ మందికి కూడా అలాగే గృహం, హోమ్, అలాగే ఎక్కడ మనం తెలియకుండా మనకు వస్తుంది, మన భాషలో వస్తుంది. అలాగే ఇంకా ఇప్పుడు ఆయుష్ వస్తే మనకి అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే ఇంకేం కలిసా మనం విభక్తులు లేకపోతే మాట్లాడలేం. ఒత్తులు లేకపోతే మాట్లాడలేం, విభక్తులు లేకపోతే మాట్లాడలేం. మాకు మా అమ్మ ఇంగ్లీష్లో మ్యామ్ అంటారు, మమ్మీ అంటారు. అని అర్థం కాదు. అమ్మ అంటే అమ్మమ్మ అంటే అర్థం కాదు. అమ్మ మాకని మౌత్ పెట్టాల్సింది. అయ్యా అమ్మ ప్లస్ అమ్మ ప్లస్ అయ్యా అమ్మయ్యా అధస్తత్వం. ఇప్పుడు అమ్మయ్య అని వచ్చేస్తుంది. అంటే ఆశ్చర్యంతో అమ్మయ్య అర్థంగా ప్లస్ అయ్యా అది అన్ని భాషల్లో వస్తుంది. ఇంకా వస్తుంది. ఒత్తులేదో మాట్లాడలేం. అలాగే ఇంకేం లేదు. విభక్తులు లేకపోతే నీతో నీ సంగతి చెప్తా ఉండు. మూడు ప్రజాపతి 7 భక్తులు చెప్పారు, సముద్రంగా చెప్పారు. కానీ కాల మార్పిడి ఏమవుతుంది? భాష నీ గురించి అమ్మకు చెప్తాను, నీతో నేను దెబ్బలాడతాను, నీ వల్లే నాకు ఇలా జరిగింది, నీ కోసమే ఇలా చేశాను. ఇవన్నీ కూడా నీలో లోపం ఉంది, నీ కొరకు నేను చేశాను, ఎందుకు నేను చేశాను. ఈ రామాయణ పుస్తకం ఎక్కడుంది? వాల్మీకి రాసింది. వాల్మీకి రామాయణ కథ ఏంది? ఏమున్నది? వాల్మీకి కథ ఎక్కడ? రామాయణం ఉంది. కౌరవపాండవులు ఎక్కడున్నారు? భారతంలో ఉన్నారు. ఇలా విభక్తులు లేనిదే మాట్లాడలేం, ఇంకా ఒత్తులు లేనిదే మాట్లాడలేం. గుణింతాలు ఒత్తులు. ఇంకా అన్నిటికీ రహస్యమైంది దుఃఖము అంతఃపురమో పేరు కనిపిస్తున్నాయి. విసర్గలు తెలుగులో ఎక్కడ కనిపించట్లేదు. నమ శివాయ లోపిస్తున్నాయి. ఆ సున్నాలకి 7 రకాల మార్పులు ఉంటాయి. అవి సశుషోరుహు జస్వసంధి వాళ్ళకి జస్వసంధి, శ్రుతసంధి వాళ్ళకి అర్థం కాదు. సున్నాకి 7 మార్పులు ఉంటాయి. సున్నాలా ఉంటాయి. శకుంతలమ్మ, సావిత్రులమ్మ, సున్నా ఓకలు, సున్నా లోపించేస్తుంది. సున్నా ఓత్వం అయిపోతుంది. నమో నమః. ఇవి తెలుగులో ఎక్కడా కూడా విసర్గలు కనిపించట్లేదు. సంస్థ అంటిపెట్టుకుంటున్నాయి. అమ్మహ అంటున్నారు. అందుకనే ఇంకెక్కడ విడిగా ఎక్కడ కనిపిస్తున్నాయి? అంతఃపురము అనేది అక్కడ సంస్థ పదం. దుఃఖము సంస్థ పదం. తెలుగులోకి తెలుగు పదం చేసుకున్నాం. ఇలా ఉన్నదాన్ని ఈ అంతఃపురము దుఃఖము అని సహజంగా ఇలాంటి వాడు మార్చలేకపోయారు ఇంగ్లీష్ వాళ్ళు. సిగ్గుపడి వాళ్ళు మనతో స్నేహంగా ఉంటూ వాడిని నెమ్మదిగా దారి తప్పుకున్నారు. ఎంత చెప్పినా కూడా నెమ్మదిగా వాళ్ళు అర్థం చేస్తున్న సాంప్రదాయానికి ఎందువల్ల మనం ఎంతమంది వచ్చినా మనం కలుపుకుంటాం. ఎవరితో మనం దెబ్బలాడం, ఎవరితో కూడా దెబ్బకుండా స్నేహంగా ఉంటాం. ఆ స్నేహాన్ని మంచిదనం తీసుకుంటే మంచి అభివృద్ధిలోకి వస్తాం. చెడు తీసుకుంటే నాశనం అయిపోతాం. అలా అభివృద్ధిలోకి వచ్చాక బ్రౌన్ అందరూ మనతో వచ్చారు. షేక్స్పియర్ వాళ్ళు అసలు కుంతి విలాపన పైకి వచ్చాయి. ఇవన్నీ మరి చెడు తీసారు కాబట్టి బ్రిటిష్ వాళ్ళు మన నాశనం చేసేసారు. అందులో ప్రతి మీద మంచి చెడు 2 తీసుకోవాలి. తీసుకుని ఏం చేయాలి? వేదకి ఎవరో చెప్పిన వేనంత వేపకూడదు అనుకోవాలి. చూసుకొని అప్పుడు మంచి తీసుకుంటే మనం బాగుపడతాం. ఈ ఆయుష్ దేనికి వచ్చింది? అవకాశం కోసం వచ్చింది. దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు ఆయుష్. దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఇప్పుడు ఇన్ని భాషలు చేయాలి. అలా రళయోరభేద అని బోర్డులు వచ్చాయి మనకి. అంతఃపురము దుఃఖము ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. గురుగారికి వ్యాకరణము చెప్పుకుంటున్నాం మనం. ఎందుకు గురుగారు పైకి రాదు ఇవి తెలుసుకోవాలంటే ఇన్ని పూర్వాతం ఇంకా చెప్పాలి. సమయాకూలంగా చెప్తే ప్రస్తుతం మాత్రం ఇది మాత్రం ముఖ్యం. ఏమిటది? అంతఃపురము దుఃఖము తెలుగు భాషలో సున్నాలు ఎక్కడా మనకి కల్పించట. రాముడు, కృష్ణుడు, శివుడు, లతా దీర్ఘం లతా, దుర్గా, దేవి ఇవన్నీ సంస్థ పదాలే. తెలుగులో చేసుకున్నాం. తెలుగు దేవి, దుర్గా, అపర్ణ, సీత హ్రస్వం చేసుకుని పిలుస్తున్నాం. సంస్థను దీర్ఘం పెడతాం. మన సహజంగా సంస్థ భాషలో ఎంత విడిపోయామో మా నాళాల్లో కలిసిపోయాయి. రక్తంలో నాళాల్లో కలిసిపోయాయి. చెప్తే రక్తనాళ నాడుల్లో కలిసిపోయాయో ఎవరు మన పైకి తెలియపోయారు అని చెప్తూ ఇప్పుడు అంత లళయోరభేద దాని గురించి విమర్శిస్తూ మనం చెప్పడానికి ఆలోచిద్దాం. తర్వాత